మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెడుతున్న కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిదే. మనం అపాయంలో కానీ, శ్రమలో కానీ, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మన మొరలు విని మనల్ని రక్షించి మనల్ని కాపాడుతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా కానీ అనారోగ్యంతో ఉన్నా కానీ, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా కానీ, సమస్యలతో ఉన్నా కానీ, కష్టంలో ఉన్నా కానీ, ఇబ్బందులో ఉన్నా కానీ, ఆ సమయంలో మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని 118వ కీర్తన మధ్య సెంటర్ ఆఫ్ ది వర్డ్ బైబిల్లో బైబిల్ అంతటిలో మధ్య వచనాలు తెలియజేస్తున్న మాట ఇదే. మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజ్యులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన కష్ట సమయంలో, శ్రమల సమయంలో మనం ఇతరులతో పంచుకునే కంటే ముందుగా దేవుని సన్నిధిలో మోకాలుండి ప్రార్థన చేసుకొని నీ విన్నపములన్నీ కూడా దేవునికి తెలియజేసినట్టయితే దేవాది దేవుడు ఆ విన్నపములు విని జవాబుని గ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టండి. ప్రతి మనుషునికి ఏదో ఒక కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ధనవంతులకు కష్టాలు లేవా? వారికి కూడా కష్టాలు ఉంటాయి, వారికి కూడా సమస్యలు ఉంటాయి. ప్రతి వారికి ఒక్కొక్క సమస్యలు వారి జీవితంలో ఉంటాయి. ఆ సమస్యలు ఎవరికి వచ్చినా కానీ మొదట మనం వెతకవలసింది దేవుని సన్నిధిలో మనం దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుని వైపు చూసి మొరపెట్టినప్పుడు దేవుడు నీ విన్నపములు నీకు జవాబుని గ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. హృదయకాలము 56వ కీర్తన 1వ వచనం నుంచి 7వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే మరి సమస్యలు, కష్టాలు ఉన్నప్పుడు దావీదు ఏ రీతి అయితే దేవునికి మొరపెట్టి ఉన్నాడో మనం కూడా మొరపెట్టడం నేర్చుకోవాలని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. 1వ వచనము, దేవా నన్ను కరుణించుము, మనుషులు నన్ను మింగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పొడుచుచు నన్ను బాధించుచున్నారు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మనుషులు మరి కొన్ని సమస్యలతో మనము బాధపడుతున్నా కానీ కొంతమంది మనుషులు మనల్ని వేధించేవారు కూడా ఉంటారు, మనల్ని బాధపరిచేవారు కూడా ఉంటారు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు అనేక శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, మనుషుల చేత మరి నానా బాధలు మనకు రావచ్చు. వారి నోటి నుంచి నానా మాటలు మరి వారు మనల్ని ఎన్నో మాటలతోని దూషించవచ్చు, మాటలతో బాధపడుతుండొచ్చు, లేదా మనల్ని ఎలాగైనా ఇరికించాలని వారు తలంచి ఉంటారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, నువ్వు దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. దావీదు ఈ కీర్తన ద్వారా మాట్లాడుతున్న మాట, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మింగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పొడుచుచు నన్ను బాధించుచున్నారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 57వ కీర్తనలు కూడా ఈ వచనాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నన్ను శరణుజొచ్చి ఉన్నాను అనే మాట జ్ఞాపకం చేస్తూ, ఈ ఆపదలను తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణగోర్చి ఉన్నాను. ఆపదలు వచ్చినప్పుడు 91వ దావీదు కీర్తనలో ఉంటుంది, మహోన్నతుని చాటున నివసించేవారు ఏ రీతిగా ఆశీర్వదించబడతారో 91వ దావీదు కీర్తనలో ఉంటుంది. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, 91వ దావీదు కీర్తన ఒకసారి గమనించినట్టయితే, మౌనతుడి చాటున నివసించి వారు సర్వశక్తి నీడ నిశ్చయించినారన్న మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనము దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, మౌనతుని చాటునున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు, నీ మార్గంలో నీ కాపాడుటకు ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుని ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆపదల నుంచి తొలగిపోయే వరకు నీ రెక్కల నీడన శరణు గోర్చి ఉన్నాను.
ఆపదలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన రెక్కల కింద మనం దాచబడతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడనను శరణు గోర్చి ఉన్నాను. మౌనతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయమని దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుంచి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించి నన్ను మింగువారు దూషణలు పలుకునప్పుడు దేవుడే తన కృపా సత్యములను పంపును. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆ మొరలు వింటాడు. ఎలా మొరపెట్టగలుగుతాము అంటే ప్రార్థన ద్వారా. మనం ప్రార్థన చేసినప్పుడు మన మొరలన్నీ కూడా దేవునికి తెలియచేయాలి. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలగజేయబడుతుంది. అందుకే అంటున్నాడుగా, ఈ ఆపదల నుంచి తొలగిపోయే వరకు నీ రెక్కల నీడన నన్ను శరణు గోర్చి ఉన్నాను. ఈ సమస్యల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించబడాలి అంటే దేవుని రెక్కల కింద ఆశ్రయం పొందుకోవాలి. దేవుని రెక్కల కింద సురక్షితంగా ఉంటాము. దేవుని రెక్కల కింద నెమ్మది, సమాధానం ఉంటుంది. దేవుని రెక్కల కింద దేవుడు మనల్ని కాపాడుతూ, మనల్ని దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, దేవుని రెక్కల కింద గొప్ప నెమ్మది, సంతోషము మనకు కలుగుతుంది అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మౌనతో దేవుడు నా కార్యము సఫలం చేసి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. హల్లెలూయా. ఆకాశం నుంచి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. దేవుడే మనల్ని కాపాడుతాడు. దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుని సన్నిధిలో మన జీవితాలు యథార్థంగా, సత్యంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు నిన్ను, నీ కుటుంబంని దీవించి ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మింగగోరువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడే తన కృపా సత్యములను పంపును. దేవుడే తన కృపా సత్యములను పంపి కాపాడి దీవించి ఆశీర్వదించి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి హృదయ కాలము మనం లేచిన వెంటనే దేవునికి మొరపెట్టాలి. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ మొరపెట్టడం నేర్చుకున్నప్పుడు దేవుడు ఆ మొర వింటాడు. తిరిగి 56వ కీర్తన 2వ వచనం చూస్తున్నట్టయితే, అనేకుల గురించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పోంచి ఉన్నవారు నన్ను మింగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించిన దినము నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను. నాకు భయము సంభవించిన దినము నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. మరి మనుషులు అలాంటి దుష్క్రియలు చేసేవారు, పాపం చేసేవారు. మనుషులు కొన్ని సందర్భంలో మన విషయమై మనల్ని హింసించినప్పుడు, మనల్ని బాధ పెడుతున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకోవాలి. అందుకే ఏమంటున్నాడంటే, దినమెల్లా నా కొరకు పోచి ఉన్నవారు నన్ను మింగవాలనని ఉన్నారు. నాకు భయము సంభవించిన దినము నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. యేసయ్యా, నాకు భయం కలుగుతుంది, బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఆ సమయంలో నేను నిన్ను వేడుకుంటున్నానయ్యా అని నీవు కూడా యేసయ్యకు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క సాయం ఉన్నప్పుడు ఏ మనుష్యుడు మనల్ని చాలలేడు, ఏ మనుష్యుడు మన దగ్గరికి రాలేడు. అందుకే చూడండి, ఒక మాట చూడండి, యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాట చూసినట్టయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, ఏ మనుష్యుడు కూడా నేను ముట్టడు అని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాటను గమనించినట్టయితే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం, నువ్వు బ్రతుకు దినంలోని కూడా ఏ మనుష్యుడు నువ్వు ఎదుట నిలవలేకయుండును. హల్లెలూయా. ఏ మనుష్యుడు కూడా, దేవుని యొక్క ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడిచినప్పుడు ఏ మనుష్యుడు కూడా మనల్ని ముట్టలేడు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే యెహోషువతో దేవుడు అంటున్నాడు, నువ్వు బ్రతుకు దినంలోని కూడా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడైండునట్టు నీకు కూడా తోడైండును. ఏ మనుష్యుడు కూడా మన ఎదుట నిల్వ జాలలేడు. ఎందుకంటే మనకు దేవాది దేవుడే తోడై ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఆ సమయంలో కూడా మనం దానియేలు గ్రంథంలో చూసినప్పుడు షడ్రక్, మెషక్ వాళ్ళు చూసినట్టయితే
మేము ఒకవేళ చనిపోయినా పర్వాలేదు, మా దేవుడు మనల్ని విడిపించుకున్నా పర్వాలేదు, కానీ ప్రతిష్టకు నమస్కారం చేయమనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని కొరకు నిలబడడం నేర్చుకోవాలి. దేవుని కొరకు మనము నిలబడినప్పుడు దేవుడు మన కొరకు నిలబడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు గ్రంథంలో మనం చూస్తాము, 3 వ్యక్తులు యవన బిడ్డలు అక్కడ. ఒకవేళ ఈ అగ్నిగుండంలో పడివేసి మేము చనిపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మనల్ని విడిపించగల దేవాతి దేవుడు, సమర్థ గల దేవాతి దేవుడు మాకున్నాడు. కానీ ఈ ప్రతిష్టకు మేము నమస్కారము చేయము. షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు చెప్పిన మాటలవే. ఎవరి కాలంలో వచ్చినప్పుడు దేవుని కొరకు వారు నిలబడ్డారు కాబట్టి ఆ అగ్నిగుండంలో 7 అంతల వేడిగల అగ్నిగుండంలో నుంచి వారిని వేసినప్పుడు వారి ఎంటిక కూడా కాలబడలేదు. వారితో పాటు వారు ముగ్గురిని పడివేసినప్పుడు వారితో పాటు అగ్నిగుండంలో రాజు చూసినప్పుడు 4 వ్యక్తులు కనిపిస్తారు. వారిని దేవుడు దేవదూత ద్వారా కాపాడి వారిని విడిపించి ఉంటాడు. ఎందుకంటే వారు దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని యొక్క కార్యాన్ని వారు జరిగించారు. ఏ ప్రతిష్టకు నమస్కారం చేయమని వారు చెప్పి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు మనకు తోడయించాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ బ్రతుకు దినంలన్నీ కూడా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకపోయినుండును, నేను మోషేకు తోడయిండునట్టు నీకు కూడా తోడయించాడనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. తిరిగి మనం 56వ కీర్తనకు వచ్చినట్టయితే 3వ వచనము, నాకు భయము సంభవించిన దినం నిన్ను ఆశ్రయించిన దేవునిని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించేదను. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యమైన దేవాది దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. మనం బైబిల్ తీసి చదవడం ప్రారంభించినప్పుడు దేవుడే మనతో మాట్లాడతాడు. మనం ప్రార్థన చేసినప్పుడు మన విన్నపంలో దేవుడు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించదను, దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను. శరీర ధీరులు నాకు ఏమి చేయగలరు? నిజమే కదా, మనుషులు ఏమి చేయగలుగుతారు మనకు? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని కాపుదల ఉన్నప్పుడు ఏ మనుష్యుడు కూడా మనల్ని ఏమి చేయలేడు. అందుకే వాక్యం వచ్చావుది, దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించేదను, దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను. శరీర ధైర్యులు నన్ను ఏమి చేయగలరు? 118వ కీర్తన చూసినట్టయితే 118వ కీర్తన 6వ వచనం చూసినట్టయితే, యెహోవా నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకు ఏమి చేయగలరు? యెహోవా నా పక్షాన ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో, వాక్యముపై ఆధారపడతావో, ప్రార్థన మీద ఆధారపడతావో, దేవుడు నీకు తోడయించాడు. అందుకే వాక్యం అంటుంది, యెహోవా నా పక్షాన ఉన్నాడు. గాడ్ విత్ us, do not be fear. గాడ్ విత్ you, do not be fear. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. గాడ్ విత్ us ఆల్వేస్. ప్రతి క్షణము దేవుడు మన పక్కన ఉండి మనల్ని నడిపిస్తాడు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. ఏ మనుష్యుడు కూడా మనం ముట్టజాలలేడు. ఎందుకంటే దేవుడే మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనల్ని విడిపిస్తాడు, మనల్ని కాపాడుతాడు. దేవుడు మనల్ని ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? దేవుడు మన పక్కన ఉంటే నరులు మనల్ని ఏం చేయలేరు. దేవుడు మనకు సహాయకుడుగా ఉండగా ఏ మనుష్యుడు కూడా మనల్ని ముట్టజాలలేడు. నువ్వు దేవుని పక్షాన నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుని పక్షాన మనం నిలబడినప్పుడు దేవుడు మన పక్షాన నిలబడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. 5వ వచనం చూసినట్టయితే, దినమెల్లా వారు నా మాటలు అపార్థం చేసుకొని నాకు హాని చేయవలనని తలంపులు వారికి నిత్యము పుట్టి ఉన్నవి. ఇవన్నీ కూడా సమస్యలు. మానవులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలుగా ప్రత్యేకంగా దేవుని సేవకులు కానీ విశ్వాసులు కానీ వారి మధ్య కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి, అనేక కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. శ్రమలు రావు, కష్టాలు రావు, బాధలు రావు, అనారోగ్యం రాదని నేను చెప్పను. కానీ
అవన్నీ వచ్చినా కానీ దేవుని కాపుదల ఉంటుంది. దేవుడు అవన్నిటి నుంచి కూడా విడిపిస్తాడు. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, సమస్యలు వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. కానీ ఇవన్నిటి విషయంలో దేవుడు మనకు తోడై ఉండి మనల్ని విడిపించి, మనల్ని ధైర్యపరిచి, మనల్ని ముందుకు నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. వారు గుంపు గూడి పోచియుందురు, నా ప్రాణము తీయగోర్చు, వారు నా అడుగులు జాడలు కనిపెట్టుదురు, తమ దుష్కార్యాల చేత వారు తప్పించుకుందురా. పాపం చేసినవాడు, దుష్క్రియలు చేసినవాడు ఒకానొక రోజు తప్పకుండా శిక్ష ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా పాపం చేసినవాడు, ప్రతి ఒక్కరు కూడా ఒకానొక రోజు దేవుని యొక్క తీర్పు ఉంటుంది, దేవుని యొక్క శిక్ష ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు కదా, తమ దుష్కార్యాల చేత వారు తప్పించుకుందురా, వారు చేసే దుష్కార్యాల చేత తప్పించుకుందురా అని ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది 7వ వచనంలో. ఎవడు కూడా తప్పించుకోలేడు దేవుని నుంచి. దేవుడు ఆకాశం నుంచి మనల్ని చూస్తూ ఉంటాడు. ఆకాశం నుంచి దేవుడు ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి సెకండ్ మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం దేవుని నుంచి తప్పించుకోవడము అసాధ్యము. దుష్కార్యాలు చేసిన వారు కానీ, పాపంలో జీవించిన వారు కానీ, పాపంలో బ్రతుకుతున్న వారు కానీ విడిపించబడాలంటే బ్రతికి ఉన్నప్పుడే, సజీవులెక్కలు ఉన్నప్పుడే, యేసయ్య రక్తంలో వారి పాపంలో కడగబడినప్పుడు వారు విడిపించబడతారు. ఒకవేళ నువ్వు బ్రతుకున్నంత వరకు యేసయ్య దగ్గరికి నువ్వు రాలేకపోతే, పాపంలో బ్రతుకుతూ, అనేకులను బాధపడుతూ, అనేకులను హింసిస్తూ, లేదా అనేకులను గాయపరుస్తూ, అనేకులను ఇబ్బంది పరుస్తున్నట్టయితే ఒకరోజు నీకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినము రాకముందే, ఆ గడియ రాకముందే, ఆ సమయము రాకముందే, ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. ఎవరైనా కానీ, ఎంత పాపం చేసిన వారైనా కానీ యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య వారి పాపంలో క్షమిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము, 1వ అధ్యాయము, యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపమును మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయదలసిన ఏదైనా ఉన్నదంటే యేసయ్య రక్తమే. యేసయ్య రక్తంలో కడగబడితే, ఈరోజు నువ్వు పాపంలో బ్రతుకుతున్నట్టయితే, పాపంలో జీవిస్తున్నట్టయితే యేసయ్య రక్తము నిన్ను విడిపించబోతా ఉన్నదే. నువ్వు మోకాళ్ళుండి, ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు, ఇక మీదట నీ కుమారునిగా, నీ కుమార్తెగా జీవించాలని నేను అనుకుంటున్నాను యేసయ్య అని ప్రార్థన చేసి, యేసయ్య నా పాపంలో అన్నీ క్షమించు, నీ రక్తంలో నన్ను కడిగి నన్ను పవిత్రపరచు అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే, నీ నోటితో నీ హృదయానుసారంగా నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. ఎవరినైనా క్షమించగలవారు ఎవరైనా ఉన్నారు అంటే యేసయ్య రక్తమే. యేసయ్యనే మార్గమై ఉన్నాడు, యేసయ్యనే జీవమై ఉన్నాడు. హృదయ కాలము మరి దావీదు ఈ 56వ కీర్తన ద్వారా మనతో దావీదు ఒక విన్నపంలన్నీ కూడా ఏ రీతి అయితే తెలియజేశాడో మనం విన్నాము. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి మన విన్నపంలో తెలియజేసినప్పుడు దేవుడు మన శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు. మన శత్రువులతో కలిసి మనం భోజనం చేయగలుగుతాము. మనం దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు ఇతరులను బలపరుస్తాము, ఇతరులకు వాక్యం తెలియజేద్దాము, వారిని కూడా రక్షణ మార్గంలో నడిపిస్తాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్య హృదయ కాలము మరి దావీదు
తన విన్నపములన్నీ కూడా నీకు తెలియజేసేటాడు నైనా ప్రభా. మేము కూడా వాక్య విన్నాము నైనా ప్రభా. నీ వాక్యం తెలియజేసిన ప్రకారం మనుషులను నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని నైనా నీ వాక్యం విన్నాము. మేమందరం కూడా నైనా మా మొరలన్నీ కూడా నీకు తెలియజేస్తాము నైనా ప్రభా. తండ్రి, మా మొరలకు నువ్వు జవాబిచ్చే దేవాది దేవుడు, మనల్ని విడిపించే దేవాది దేవుడు. యెహోవా నాకు సహాయకుడుగా ఉండగా మనుషులు నన్ను ఏమి చేయగలుగుతారో? ఆ నిజమే దేవా, నీవు మాకు తోడుంటే ఏ మనుష్యుడు మనల్ని ముట్టలేడయ్యా. తండ్రి, మేము కూడా అనుదినము నైనా ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మా కుటుంబాలను కట్టుకొని తండ్రి నీ వైపు చూసి ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. వాక్యం విన్న బిడ్డలను కూడా ప్రతి ఒక్కరిని కూడా దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, ధైర్యపరిచి ముందుకు నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ప్రేమ, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.